ప్రతి విశ్వాసి కూడా సరి సమానంగా ప్రశస్తమైన వారు, అవసరమైన వారు, ప్రతి ఒక్కరు కూడా ఎంతో ప్రాముఖ్యమైన వారుగా ఉన్నారు. God has blessed us equally with talents, abilities and gifts. తలాంతులతో, సామర్థ్యములతో, వరములతో దేవుడు మనందరినీ సమముగా దీవించాడు. And we need to use those gifts to beautify or to edify his house. దేవుని మందిరమునకు క్షేమాభివృద్ధి కలిగించే విషయంలో, దేవుని మందిరమును సుందరముగా చేసే విషయంలో మనము ఆ విషయంలో అభ్యాసం కలిగి ఉంటూ రావాలి. When you come into the house of God, దేవుని ఇంటిలోనికి మనం వచ్చినప్పుడు you learn more about Jesus. యేసుక్రీస్తు ప్రభువారిని గురించి అధికంగా మనం నేర్చుకుంటూ వస్తాం. More opportunities to learn and to serve. నేర్చుకొనుటకు, సేవించుటకు ఎన్నో అవకాశములు. And we see in 1 Thessalonians chapter 1. మొదటి తెస్సలోనిక 1వ అధ్యాయంలో మనం చూస్తాం. Paul is writing to the infant church at Thessalonica. పౌలు తెస్సలోనికలో శిశు దశలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ ఉన్నాడు. They were just growing in the Lord. వారు ప్రభువునందు అప్పుడే ఎదుగుతూ ఉన్నారు. And to that church, ఆ సంఘమునకు Paul is writing these words. పౌలు ఈ సంగతులు రాస్తూ ఉన్నాడు. Thessalonians chapter 1 తెస్సలోనిక 1వ అధ్యాయము and verse 9. 9వ వచనం. Shall we all read it together? అందరము కలిసి చదువుకుందాం. For they themselves knew of us, what manner of entering in we had unto you, how you turned to God from idols to serve the living and true God. So Paul is reminding them ఇక్కడ పౌలు వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. how God has saved you. దేవుడు మిమ్మల్ని ఏ రీతిగా